ఫోన్ చేసి మీకు విచారిస్తాను. ఓకే, పోయిరండి. రామలక్ష్మి, గుడ్ మార్నింగ్ సార్. రెస్పాండింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. ఇప్పుడు నా దగ్గర ఈ గ్రీవెన్స్కి ఒక పిటిషనర్ వచ్చారు. వేమూరు మండలం బలిజేపల్లి గ్రామం ఎస్టీ కాలనీలో గిరిజన యానాది వారు ఆధార్ కార్డులు లేవు, ప్రభుత్వ పథకాలు అందడం లేదు, ఆధార్ ఎన్రోల్మెంట్కి లేట్ బర్త్ సర్టిఫికేట్స్ మంజూరు చేయండి అని. ఎల్ఆర్బిడి నేను చేస్తాను సార్, లేట్ బర్త్ ఇస్తాను సార్. ఇది అలాగే ఆధార్ కోఆర్డినేటర్ ఎక్కడ? ఇది ఉండదు, దాని మీద బేస్ చేసుకొని ఇస్తారు సార్. అంటే ఆధార్ ఇవ్వడానికి సార్, సెకండ్ అడ్రస్ ప్రూఫ్ కింద వస్తుంది సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ నేను డిఓని మాట్లాడతాను సార్. సెలవు సార్. ఓకే. తహసీల్దార్ వేటపాలెం బర్త్ సర్టిఫికేట్స్ ఇష్యూ చేశారు, కానీ వాళ్ళు ఆధార్ కార్డు వాళ్ళకి ఇవ్వాలి అంటే డొమిసైల్ సర్టిఫికేట్ కావాలి 60 మందికి. సో సర్టిఫికేట్ ఇష్యూ చేయండి ఈరోజే. ఇది ఆమె పంపండి. కూర్చోండి. అర్చన, చెప్పండి మనం దీని మీద ఏం యాక్షన్ తీసుకున్నామని. ఇంకా వీళ్ళందరూ ఒకే దాని మీద వచ్చారా? అప్పటిదాకా మీకు ఉన్న స్టాఫ్తో నడుపుకోండి. ఇద్దరే మొత్తానికి. ఏం రఘునాథ్ 5% ఇవ్వండి పెట్టారు. ఇంకా వాళ్ళకి గుర్తింపు కార్డులు ఇమ్మంటలము అని డిఫరెంట్ లేబుల్డ్ వాళ్ళు. మీకు రావట్లేదా? ఆ శ్రీలక్ష్మిని వచ్చి నాతో డిస్కస్ చేయమని. ఇప్పుడు ఈ రోడ్స్ అడుగు ఎన్ఆర్ఈజిఎస్లో ఒకసారి చూసి మీ రెజల్యూషన్స్ కూడా తీసుకొని పబ్లిక్ రిప్రజెంటేటివ్ నోటీస్లో కూడా పెట్టి నాకు ఫైల్ పెట్టండి. ఇండియా టీమ్కి ఇండియా టీమ్ కెప్టెన్ సార్, ఇండియా టీమ్ స్పోర్ట్స్ ఆఫీసర్ చెప్పాను సార్. మన బిఎస్డీఓకి రిమార్క్స్ పెట్టాం సార్. అంటే ఇతనికి హెడ్ ఆఫీస్ వాళ్ళు ఎంక్వైరీ చేసి మాకు రిపోర్ట్ పంపుతాం సార్. బిఎస్డీఓకి ఇతను ఏ ఆటలో సెలెక్ట్ అయ్యాడా లేదా డీటెయిల్గా మనకు తెలియదు కాబట్టి కనుక్కొని మాకు రిపోర్ట్ ఇవ్వండి సార్, మేము హెడ్ ఆఫీస్ పంపిస్తామన్నారు.